హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకునే టాపిక్స్ వాట్ ఈజ్ ఏఐ, జాన్ మెకర్థీ, 4 టైప్స్ ఆఫ్ ఏఐ డెఫినేషన్ అండ్ టర్నింగ్ టెస్ట్. టుడేస్ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ వాట్ ఈజ్ ఎన్ ఏఐ ప్రాబ్లం, వాట్ ఈజ్ ఎన్ ఏఐ సిస్టమ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఏఐ ప్రోగ్రామ్. ఈ అన్ని టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా చూద్దాం. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ నోట్స్ పక్కన పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ వాట్ ఈజ్ ఎన్ ఏఐ ప్రాబ్లం. స్లైడ్ లో చూడండి. నార్మల్ ప్రోగ్రామింగ్ వర్సెస్ ఏఐ ప్రోగ్రామింగ్. నార్మల్ ప్రోగ్రామింగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జాక్ట్ ఇన్పుట్ ఇస్తాం, ఎగ్జాక్ట్ స్టెప్స్ రాస్తాం, ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది. కానీ ఏఐ ప్రోగ్రామింగ్ లో ఎగ్జాక్ట్ స్టెప్స్ తీసుకోలేవు, మిషన్స్ తోనే సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో డెఫినేషన్ ఏంటంటే ఏఐ అండ్ ప్రాబ్లం ఈజ్ ఎనీ problem that requires intelligence behavior to solve, where the solution cannot be simplified, programmed step by step. ఇప్పుడు స్లైడ్ లో ఫేమస్ ఏఐ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్స్ చూడండి. గేమ్ ప్లేయింగ్, చెస్, గో, చెస్సర్స్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, హ్యూమన్ లాంగ్వేజ్ ని అండర్స్టాండ్ చేయడం. అండ్ కంప్యూటర్ విజన్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ని అండర్స్టాండ్ చేయడం. మెడికల్ డయాగ్నోసిస్, సిమ్టమ్స్ ఉంది, డిసీజ్ ప్రెడిక్ట్ చేయడం. అండ్ థియరం ప్రూవింగ్, మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ఆటోమేటిక్ గా చేయడం. అండ్ ఇప్పుడు 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏఐ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ స్లైడ్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. క్యారెక్టరిస్టిక్స్ 1, లార్జ్ సెర్చ్ స్పేస్. ఏఐ ప్రాబ్లమ్స్ కి పాసిబుల్ సొల్యూషన్స్ చాలా వాస్తుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెస్ లో ఒక మూవ్ కి బిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఏఐ అన్ని చెక్ చేసి బెస్ట్ మూవ్ ఫైండ్ చేస్తుంది. సెకండ్, అన్సర్టెనిటీ. రియల్ వరల్డ్ లో ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ కంప్లీట్ గా ఉండదు. ఏఐ ఇన్కంప్లీట్ గా డేటాతో కూడా వర్క్ చేయాలి. ఎగ్జాంపుల్ వెదర్ ప్రెడిక్షన్ 100% యాక్యురసీ కాదు, ప్రాబబిలిటీతో వర్క్ చేస్తుంది. థర్డ్, కాంప్లెక్స్ అండ్ I11 డిఫైన్డ్ గోల్స్. సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ గోల్ క్లియర్లీ డిఫైన్ చేయబడదు. ఎగ్జాంపుల్ మేక్ ఏ కస్టమర్ హ్యాపీ, ఇది మెయిన్ గోల్. ఏఐ ఇది ఇంటర్ప్రిటేట్ చేసి హ్యాండిల్ చేయాలి. ఫోర్త్, రియల్ టైమ్ కాన్స్టెంట్స్. చాలా ఏఐ అప్లికేషన్స్ లో వెరీ ఫాస్ట్ డిసిషన్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మిలియన్ సెకండ్స్ లో డిసిషన్ తీసుకోవాలి. ఫిఫ్త్, అడాప్టివ్ లెర్నింగ్ రిక్వైర్డ్. న్యూ డేటా వచ్చినప్పుడు ఏఐ తనతోని తానే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. స్టాటిక్ సొల్యూషన్ వర్క్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ రికమెండేషన్స్ మీరు ప్రిఫరెన్స్ ని కీప్ లెర్నింగ్ చేస్తుంది. 5 క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు నోట్స్ లో రాయండి. Second topic, what is an AI system? Definition. An AI system is a system that perceives its environment, processes information and takes action to achieve a specific goal. Slide లో ఫార్ములా చూడండి. AI system perception plus reasoning plus action plus learning. ఇది ఎగ్జామ్ లో రాయండి. ఇప్పుడు స్ట్రక్చర్ లో 5 కాంపోనెంట్స్ చూడండి. కాంపోనెంట్ 1, ఇన్పుట్ ఆర్ పర్సెప్షన్. ఎన్విరాన్మెంట్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఎగ్జాంపుల్ కెమెరా ఫర్ విజన్, మైక్రోఫోన్ ఫర్ స్పీచ్, సెన్సార్స్ ఫర్ రోబోటిక్స్, టెక్స్ట్ ఫర్ చాట్బోట్స్. సెకండ్ కాంపోనెంట్ నాలెడ్జ్ బేస్. సిస్టమ్ దగ్గర ఆల్రెడీ ఉన్న ఫ్యాక్ట్స్, రూల్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మెడికల్ ఏఐ దగ్గర డిసీజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ డేటాబేస్ ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్ ఇంజిన్. ఇది ఏ సిస్టమ్ కి బ్రెయిన్ లా ఉంటుంది. ఇప్పుడు ఇన్పుట్ ప్లస్ నాలెడ్జ్ బేస్ కంబైన్ చేసి లాజిక్ అప్లై చేసి డిసిషన్ తీసుకుంటుంది. ఫోర్త్ కాంపోనెంట్ అవుట్పుట్ ఆర్ యాక్షన్. డిసిషన్స్ తర్వాత సిస్టమ్ యాక్షన్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రెస్పాన్స్, రోబోట్ మూవ్మెంట్, మెడికల్ రికమెండేషన్స్. ఫిఫ్త్ కాంపోనెంట్ లెర్నింగ్ మాడ్యూల్. న్యూ ఎక్స్పీరియన్స్ నుండి లెర్న్ చేసి ఫ్యూచర్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడం. మిషన్ లెర్నింగ్ ఇక్కడే వస్తుంది. ఫార్ములా ఒకసారి చూద్దాం. ఏఐ సిస్టమ్ ఈక్వల్ టు పర్సెప్షన్ ప్లస్ రీజనింగ్ ప్లస్ యాక్షన్ ప్లస్ లెర్నింగ్. ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్ చూద్దాం. ఎగ్జామ్ లో ఈచ్ టైప్ కి 1 ఎగ్జాంపుల్ రాయండి. టైప్ 1 రియాక్టివ్ సిస్టమ్స్. ఈచ్ టైప్ కి పాస్ట్ ఎక్స్పీరియన్స్ మెమరీ ఉండదు, ఓన్లీ కరెంట్ ఇన్పుట్ కి రియాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ డీప్ బ్లూ, IBM చెస్ కంప్యూటర్, నో మెమరీ, ఓన్లీ రియాక్ట్స్. టైప్ 2 లిమిటెడ్ మెమరీ సిస్టమ్స్. రీసెంట్ డేటా స్టోర్ చేసి బెటర్ డిసిషన్స్ తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రీసెంట్ రోడ్ డేటా రిమెంబర్ చేస్తాయి. ఇది టుడేస్ మోస్ట్ కామన్ ఏఐ సిస్టమ్.
టైప్ 3 థియరీ ఆఫ్ మైండ్ సిస్టమ్, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ బిలీవ్స్ అండర్స్టాండ్ చేయడం. ఇది స్టిల్ రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది, ఫుల్లీ డెవలప్ కాలేదు. టైప్ 4 సెల్ఫ్ అవేర్నెస్ సిస్టమ్స్, ఓన్ డిసిషన్స్ తీసుకోవడం. ఫ్యూచర్ కాన్సెప్ట్ ఇంకా అచీవ్ కాలేదు. రిమెంబర్ చేయండి ఒకసారి. రియాక్టివ్ అండ్ లిమిటెడ్ మెమొరీ, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. థియరీ ఆఫ్ మైండ్, ఇట్స్ రీసెర్చ్ స్టేజ్. సెల్ఫ్ అవేర్నెస్, ఫ్యూచర్ కాన్సెప్ట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఏఐ ప్రోగ్రామ్. 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. స్లైడ్లో అన్ని లిస్టెడ్గా ఉంటాయి. లెట్స్ గో వన్ బై వన్. ఫస్ట్ కాంపోనెంట్ నాలెడ్జ్ బేస్. ఇది ఏఐ ప్రోగ్రాంలో మెమరీలా ఉంటుంది. ఫ్యాక్ట్స్, రూల్స్, డొమైన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. స్టాటిక్ కేబీ, ఫిక్స్డ్ నాలెడ్జ్ ఆర్ డైనమిక్ కేబీ, అప్డేట్స్ ఓవర్ టైమ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మెడికల్ ఏఐలో డిసీజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడే స్టోర్ అయి ఉంటాయి. సెకండ్ కాంపోనెంట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ని, మిషన్ని అండర్స్టాండబుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేద్దాం. మెథడ్స్, లాజిక్, సెమాటిక్ నెట్వర్క్స్, ఫ్రేమ్స్, ప్రొడక్షన్ రూల్స్. ఎగ్జాంపుల్, ఇఫ్ పేషెంట్ హ్యాస్ ఫీవర్ అండ్ కఫ్, దెన్ పాసిబుల్ diagnosis is flow. This ప్రొడక్షన్ రూల్. ఇఫ్ దెమ్ ఫార్మాట్. ఫోర్త్ కాంపోనెంట్ సెర్చ్ అల్గోరిథం. లార్జ్ సొల్యూషన్ స్పేస్ నుంచి బెస్ట్ సొల్యూషన్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్, బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్. ఇన్ఫార్మ్డ్ సెర్చ్, ఏ స్టార్ అల్గోరిథం అండ్ గ్రేడీ బెస్ట్ ఫస్ట్ సెర్చ్. ఈ అల్గోరిథమ్స్ ఏఐకి ఎఫిషియెంట్లీ సెర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫిఫ్త్ కాంపోనెంట్ లెర్నింగ్ కాంపోనెంట్. ఏ డేటా నుండి లెర్న్ చేసి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 3 టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్, లేబుల్డ్ డేటా నుండి లెర్న్ చేయడం. అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం వితౌట్ లేబుల్స్. రీఇన్ఫార్మ్డ్ లెర్నింగ్, రివార్డ్ అండ్ పనిష్మెంట్స్ తో లెర్న్ చేయడం. ట్రయల్ అండ్ ఎర్రర్స్. సిక్స్త్ కాంపోనెంట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి, హ్యూమన్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఆర్ స్పీచ్ ని అండర్స్టాండ్ చేయడం. అండ్ సబ్ టాస్క్స్, టోకెనైజేషన్ అండ్ పార్సింగ్, సెంటిమెంట్ అనాలిసిస్, ట్రాన్స్లేషన్. ఎగ్జాంపుల్, చాట్‌జిపిటి. మీరు టెక్స్ట్ ఇస్తారు, ఇది అర్థం చేసుకుని మీకు రెస్పాండ్ అయ్యి కరెక్ట్గా ఇస్తుంది ఆన్సర్. సెవెంత్ కాంపోనెంట్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. గోల్ అచీవ్ చేయడానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేయడం. ఎగ్జాంపుల్, రోబోట్ పాయింట్ ఏ నుండి బి పాయింట్ కి వెళ్ళడానికి ఈచ్ స్టెప్ ప్లాన్ చేస్తుంది. రోబోటిక్స్, గేమ్స్ ప్లేయింగ్ అండ్ రొటేట్ ప్లానింగ్ లో యూజ్ అవుతుంది. క్విక్ రీక్యాప్ ఆల్ 7 కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ నాలెడ్జ్ బేస్, సెకండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, థర్డ్ ఇంటర్ఫేస్ ఇంజిన్, ఫోర్త్ సెర్చ్ అల్గోరిథం, ఫిఫ్త్ లెర్నింగ్ కాంపోనెంట్, సిక్స్త్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, 7 ప్లానింగ్ అండ్ డిసిషన్ మేకింగ్. ఈ 7 కాంపోనెంట్స్ కూడా ఇప్పుడు నోట్స్ లో రాయండి. ఇప్పుడు ఎగ్జామ్ క్విక్ రిఫరెన్స్ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి, రివిజన్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో టుడేస్ వీడియో కంప్లీట్. మనం ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్: ఏఐ ప్రాబ్లం, 5 క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫేమస్ ఎగ్జాంపుల్స్, ఏఐ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ 4 టైప్స్, 7 కాంపోనెంట్స్ ఆఫ్ ఏఐ ప్రోగ్రామ్. ఎగ్జామ్లో ఈ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ టుమారో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఉంచండి. కామెంట్లో చెప్పండి విచ్ కాంపోనెంట్ యాజ్ న్యూ టు యూ. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.